తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నిర్ణయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఎందుకంటే దుర్మార్గంగా కన్న తండ్రి మీద ఇలా ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ రేవంత్ రెడ్డి వదిలిన బాణంగా కల్వకుంట్ల కవిత గారు ప్రవర్తిస్తూ పార్టీని డ్యామేజ్ చేయడానికి, అంటే బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడానికి, లేదంటే బీఆర్ఎస్ పట్ల లుకలుకలు తీసుకోవడానికి అక్కగారు ప్రయత్నం చేస్తారు. అది రేవంత్ అన్న గారి డైరెక్షన్లో జరుగుతామని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అంటారు. సో ఇలాంటి తరుణంలో అదే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ ముఖ్యమా, నా కన్న పేరు ముఖ్యమని కేసీఆర్కు నిర్ణయించుకునే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీనే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, నా తెలంగాణే నాకు ముఖ్యం, నా కూతురు దాడి తప్పిపోయిందని చెప్పేసి ఆయన ఆఖరికి కన్న కూతురిని కూడా పార్టీ నుంచి ఇలా బహిష్కరించిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గతంలో తన కుటుంబ సభ్యులకు ఒక రకంగా, బయట వాళ్ళకి ఇంకో రకంగా అనే ఒక అపవాదు ఉండేది కేసీఆర్ పైన. అపవాదు కూడా ఈ రోజుతో తొలగిపోయింది. కన్న కూతురైనా సరే పార్టీకి కానీ ప్రజలకు కానీ అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ కేసీఆర్ గారు అలా ఆమె పంపించింది.